మనుషుల మధ్య తారతమ్యాలను సృష్టించింది, తారతమ్యాలను పాటించింది. వాటిని రద్దు చేసి మనిషికి సమాన ప్రాతిపదికను కల్పించేటువంటి ఒక కొత్త సమాజాన్ని నిర్మించాలన్నది జవహర్లాల్ నెహ్రూ గారు ప్రవేశపెట్టిన స్టేట్మెంట్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్లో కూడా అది చాలా కీలకమైన అంశంగా ఉంటుంది. అప్పుడు దాంట్లో వాటి అన్నింటి ఆలోచనల నుంచి వచ్చినటువంటిదే ఆర్టికల్ 15. ఆర్టికల్ 15 సమానత్వాన్ని ప్రసాదిస్తున్నది. సమానత్వం మిగతా ప్రపంచ రాజ్యాంగాల్లో ఎక్కడా లేని విధంగా సమానత్వాన్ని నిర్వచించటం జరిగింది. సమానత్వం అంటే కేవలము చట్టం ముందు సమానులు అని ప్రకటించటమే కాక, చట్టం ముందు సమానులు మాత్రమే కాదు, చట్టం సమాన రక్షణ కల్పించాలి, పబ్లిక్ స్థలాలలో సమాన అవకాశాలు ఉండాలి, ఉద్యోగాల్లో సమాన అవకాశాలు ఉండాలి, ఉపాధి దగ్గర సమాన అవకాశాలు ఉండాలి అని చాలా విపులీకరించడం జరిగింది. దానికి ఆచరణాత్మక రూపం కల్పించడానికి రిజర్వేషన్లు అనేవి ఒక సాధనంగా మనకు ముందుకొచ్చాయి. అది మనం ఇవాళ ప్రధానంగా గ్రహించవలసిన అంశం. రిజర్వేషన్ల ద్వారా మాత్రమే ఈ అసమానతలను రూపుమాపి సమానత్వానికి ఆచరణ రూపం ఇవ్వగలమనేది ఇవాళ భారతదేశంలో అందరూ కూడా గుర్తించారు. నిజానికి అందులో వెనుకబడిన తరగతులను మాత్రమే ఉందని ఇంతకుముందు మన మిత్రులు ప్రస్తావించారు. కానీ రాను రాను కోర్టులు వెనుకబడిన తరగతులంటే వెనుకబడిన కులాలే అని చాలా స్పష్టంగా నిర్వచించాయి. కాబట్టి దాంట్లో ఇవాళ ఇంకా అనుమానాలకేమీ ఆస్కారం కూడా లేదు. చాలా స్పష్టంగా ఈ వెనుకబడిన కులాలకి ఈ రిజర్వేషన్లు కల్పించాలి. ఈ రిజర్వేషన్లు కల్పించి రాజ్యాంగాన్ని రాసిన తర్వాత అంబేద్కర్ స్పష్టంగా ఒక ప్రకటన చేస్తారు అధ్యక్ష. వారు చెప్పిన మాట ఏమిటంటే, మనం రాజ్యాంగంలో రాసుకున్నటువంటి రాజకీయ సమానత్వానికి సామాజిక ఆర్థిక రంగంలో ఉన్న అసమానతలకు మధ్యన ఒక వైరుధ్యం ఉంది. రాజకీయ రంగంలో ప్రసాదించిన సామాజిక ఆర్థిక సమానత్వం, రాజకీయ సమానత్వం సామాజిక ఆర్థిక రంగాలకు కూడా వర్తింపజేయాలి, విస్తరింపజేయాలని చెప్పి